ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ప్రభుని ముందర నడవడం అనేది అది చాలా గొప్ప విషయంగా ఎంచొచ్చు. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే నీ ముందర నడుస్తూ ఉంటారో అప్పుడు ఖచ్చితంగా నీ ప్రతి పని కూడా నీ ప్రతి మార్గం కూడా సరళమవుతూ ఉంటుంది. యెషయా గ్రంథము 45:2 నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగనున్న స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. ఇది ఎంతో గొప్ప విషయమని మనం చెప్పుకోవాలి. ఈ ఉదయకాలాన్ని ప్రభు ఈ దినమంతటికి ఆయన నీకు ముందరగా నడుస్తూ ఈరోజు ఏవైతే నీకు బాగా ఇబ్బంది పడుతున్నాయో, ఏవైతే కష్టం కలిగిస్తున్నాయో వాటన్నిటిలో నుంచి దేవుడు నీకు సంపూర్ణమైనటువంటి విడుదలను దయచేయను గాక. ఆయన అనుదినము నడిపించేటువంటి దేవుడు ఈ దినమైతే ప్రత్యేకంగా దేవుడిని నడిపించి నీ కృప చూపును గాక. ఎస్సీలు రాసిన పత్రిక 1:3 నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడి స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుకే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. నిన్ను ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఎందుకు నిన్ను విడిచిపెడతాడు? కొన్ని సమస్యలు నిన్ను బలహీనపరచవచ్చు, వేదన కలిగించవచ్చు, కానీ అన్ని సమస్యల్లోనూ ఈ దినాన్ని ముందు నడవడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. 7 నుంచి దేవుని కృప మహదేశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తంలో కూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకును ఆ కృపను మనలో విస్తరింపజేశాను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని తనలో తను నిర్ణయించుకున్నాను. ఇదంతా మరొకరికి ఆయన చేస్తున్నారు. ఆయన మార్గాలు ఎరిగినట్లయితే, ఆయన ఉద్దేశాలను నువ్వు తెలుసుకున్నట్లయితే నీ హృదయం ఎప్పుడు కూడా నిబ్బరంగా ఉంటుంది. 11-12 చూసినప్పుడు, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు శ్వాసముగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఆత్మ మన శ్వాసమునకు సంచుకరువుగా ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలాన్ని ఎటువంటి మహత్యం నీ కొరకు సిద్ధపరచబడిందో ఒక్కసారిగా నువ్వు ఆలోచన చేసినట్లయితే ఈ ఉదయకాలాన్ని ప్రతి పరిస్థితిలో నీ ముందర నడుస్తానని ఆయన నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ధైర్యం కలిగుండు. ఈరోజైతే గొప్ప అద్భుతాన్ని దేవుడు నీ జీవితంలో చేయనున్నాడు. దాన్ని బట్టి స్తుతించు. నువ్వు భయపడకు, నిబ్బరం కలిగుండు. ప్రభువా, ఇదిగో తండ్రి, ఉదయకాలాన్ని నీ సన్నిధిని సమీపించే వారందరికీ నీ కృప దయచేసి నీ మహిమతో నీకు నడిపించమని, గొప్ప పెద్ద బంధకములన్నిటిలో నుంచి విడిపించి బలపరిచి అనేకుల మధ్యలో లేచి నీ సాక్ష్యాన్ని ప్రకటించినట్లుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.